హాయ్ అండి. వెల్కమ్ టు సిరి పొదరిల్లు బై నేచర్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే గురువారం సాయంత్రం నుంచి శుక్రవారంకి నేను పూజకి ముందుగా ఏమేమి చేసుకుంటామండి చూపిస్తున్నాను. ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టేసి ఆరేసిని తీసుకొచ్చి మడత పెట్టేశాను. అలాగే ఇక్కడ కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, అవి కూడా తోమేస్తున్నాను. అన్నీ తోమేసాను. ఇవి లాస్ట్లో మీరు జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను. మొత్తం చూపిస్తే బోర్ కొట్టేస్తుందని వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అంట్లు అయితే కడిగేసి మా సింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. నీట్గా క్లీన్ చేసుకున్న బట్ట స్క్రబ్బర్తో బాగా రుద్దేస్తున్నాను. లేకపోతే అలాగే మరకలు అలాగే ఉండిపోతాయి, సబ్బు మరకలు అనేవి క్లీన్ చేసుకోకపోతే. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా బాగా క్లీన్ చేసుకున్నాను. మొత్తం అయితే ఇక్కడ అంతా నీట్గా కడిగేసుకుంటున్నానండి. ఒకసారి మొత్తం నీట్గా కడిగేసుకుంటే బాగుంటుంది కదా, అందుకోసం అనేసి నీట్గా కడుక్కుంటున్నాను. అలాగే ఇక్కడ స్టవ్ కూడా బాగా నీట్గా కడిగేసుకుని నిన్నే మొత్తం కడిగేసాను. మళ్ళీ ఒకసారి వంట చేశాను కదా మధ్యాహ్నం, అదైతే మళ్ళీ తుడుచుకుంటున్నాను అన్నమాట బాగా నీట్గా తోటి. ఇక్కడైతే నేను మధ్యాహ్నం వంట చేశాను కదా, అన్నము కూర అయితే మిగిలిపోయింది. అవైతే గిన్నెలోకి తీసి పెట్టాను, అవే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వంకాయ కర్రీ చేశాను అనమాట. అలాగే అన్నం మిగిలింది, అవి మటుకు సాయంత్రానికి తీసి పెట్టాను అనమాట పక్కన పెట్టి. ఇక్కడ మటుకు కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఇక్కడ ఆయిల్ క్యాన్ కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే పూజ సామాన్ కూడా క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ రేపటికి అన్నీ ఒకసారి చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా పూజకి, అందుకని ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ పితాంబరి పౌడర్ విమ్ కొద్దిగా వేసి లైట్గా క్లీన్ చేసుకుంటే పూజ సామాన్ బాగా తెల్లగా వస్తాయండి. బాగా త్వరగా క్లీన్ అయిపోతాయి, ఎక్కువ రుద్ది కడుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి బాగా తెల్లగా వస్తాయి అన్నమాట, నీట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. అలాగే అవి క్లీన్ చేసుకుంటే ఇక్కడ చిమ్మేస్తున్నాను. ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేయాలని. ఇక్కడైతే బెడ్రూమ్లో నుంచి ఊడ్చుకుంటూ వస్తున్నాను అన్నమాట. బెడ్రూమ్లో, హాల్లో, అలాగే కిచెన్ మొత్తం ఊడ్చేసి మాప్ అయితే పెట్టాను. హాల్లో కూడా మొత్తం వచ్చేసాను. అక్కడ అత్తయ్య వాళ్ళు కూర్చున్నారని నేను చూపించలేదు, ఇక్కడ వరకే వచ్చి చూపించాను. మొత్తం అయితే షూట్ చేయలేదన్నమాట. తర్వాత నెక్స్ట్ పైన సన్నజాజులు చెట్టు ఉందండి మాకు. బాగా ఇప్పుడు వర్షాలు పడి బాగా పూలు అయితే వచ్చాయి బాగా. అవి కోద్దామని వెళ్ళాను, అప్పటికే 6 అయిపోయింది టైము. ఇంకా అవి విచ్చుకుంటాయి, మళ్ళీ విచ్చుకుని పట్టు కోసేదానికి బాగున్నమాట. రెక్కలన్నీ పోతాయి అన్నమాట కోసేదానికి. మొగ్గలు కొన్నప్పుడే కోసి వెళ్ళేసుకుంటే బాగుంటుంది మాల అనేది. ఇది చూడండి మా ఇంటి ముందు చెట్టు అనమాట. ఇది పేరేమో నాకు తెలియదు కానీ ఫ్లవర్స్ మాత్రం బాగుంటాయి అన్నమాట. పూజకి కూడా పెట్టుకుంటాం మేమైతే. గుత్తులుగా పోస్తాయి. ఇక్కడ చూడండి సన్నజాజులు ఎన్ని పూసాయి. అవి అయితే సరిగా అందట్లేదు నాకు కోయడానికి, నేను గడి కోసాను. ఇక్కడ చూడండి ఎన్ని అయినాయి పూలు. ఒక 3 వరకు వేయండి. పూజకి వాడుకుంటాం. అలాగే అత్తయ్య నేను కూడా పెట్టుకుంటాను ఒక్కోసారి పూజ చేయనప్పుడు అయితే.
ఇదైతే నెక్స్ట్ శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చూడండి మా రాజు కూడా ఏం చేస్తున్నాడు. నేను డోర్ తీసాను, ఇంకా వచ్చి చిందులు వేస్తున్నాడు అనమాట. పొద్దున్నే ఆకలి అవుద్ది, ఏదో ఒకటి పెట్టాలి వాడికి. ఇక్కడైతే టైం 5:30 అయిందనమాట. ఇంకా కొంచెం పూర్తిగా అయితే తెల్లారలేదు, చీకటిగానే ఉంది. ఇంకా ఇక్కడైతే నేను చిమ్ముదామని చీపురు తీసుకుంటున్నాను అనమాట. అలాగే మొత్తం వచ్చేసి కడిగేస్తున్నాను. ఇక్కడ ఇంకా చీకటిగానే ఉంది, అందుకని సరిగా కనిపించట్లేదు. అంతా ఊడ్చేసి చిమ్మేసి అంతా అయిపోయింది అనమాట. ఇక్కడైతే మాకు పెద్ద ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉంటుందండి. కొద్దిగా ఉంటుంది, చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ చిన్న ముగ్గురాళ్ళు, అలాగే కలర్స్ ఇవైతే వేసిన కొంచెం పైన ఉంటాయి, లేకపోతే ముగ్గు పిండితో వేస్తాను. కుక్ ఉంది కదా, మొత్తం గజ్జిబిజ్జి చేసేస్తుంది అనమాట కొంచెంసేపటికే. ఇక్కడైతే ఆవు వచ్చింది, ఆవుకి ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇది డైలీ వస్తుందండి, ఉదయం సాయంత్రం. శుక్రవారం పండుగలు అయితే వాటికి తెలిసిపోద్దేమో, ముందే వస్తాయి అన్నమాట. ఇక్కడ తులసి కోట కూడా పూజ స్నానం చేసి వచ్చి ఇక్కడ చిన్నగా ముగ్గేసి పూజ ఇచ్చేసాను అనమాట. అలాగే ఇంకా టైం అయింది కదా, అందరు లేచారనమాట. మా ఆయన అత్తయ్య వాళ్ళు ఇంకా టీ పెడదామని, ఇక్కడ టీ పెట్టిద్దామని టీ పెట్టానమాట. టీ అయితే పెట్టి వాళ్ళకు కూడా ఇచ్చేసాను. నేను కూడా కొద్దిగా టీ తాగాను, హెడేక్గా ఉందంటే టీ తాగేసి అలాగే స్నానం చేసి వచ్చాను. ఇంకా గడప గట్ట పూజ చేసుకున్నామని గడప గట్ట. ఇక్కడైతే ముందు పసుపు అయితే రాసేసుకుంటున్నాను. బాగా పసుపు రాసేసిన బట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసుకున్నాను అండి. ముగ్గు పిండిలో ముగ్గు పిండి అయితే సరిగా రాదనమాట. అందుకనే కొంచెం లైట్గా ముగ్గు పిండిలో బియ్యం పిండి కలిపి వేస్తాను అనమాట. బియ్యం పిండితో వేయాలంటే సరిగా రాదనమాట. ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల నేను ఏ పని చేసినా లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు అనిపిస్తుందండి. ఇక్కడ నేను రైట్ హ్యాండ్తో చేస్తున్నాను. మామూలు రోజుల కంటే శుక్రవారం, మంగళవారం ఇలా అమావాస్య పండుగలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. మామూలుగానే పని ఎక్కువ అంటే ఇలాంటి రోజుల్లో ఇంకాస్త పని ఎక్కువ, ఇంకాస్త ముందుగా వేయాలి. సెలవు అంటూ ఏమి ఉండదు అనమాట. ఆడవాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అంటారు, కానీ ఇంకా ఆదివారం వస్తే ఇంకా పని ఎక్కువ అనమాట. ఇలాంటి పండుగలు వస్తే ఇంకా డబల్ పని. ముందు రోజు పని, తర్వాత రోజు పని అనమాట. కానీ మనకి ఆడవాళ్ళకి మటుకు తప్పదు కదా. ఇంకా ఒక్కరే చేసుకోవాలంటే ఇంకా కష్టం అండి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ తప్పదు కదా, మనం ఒక్కరమే చేసుకోవాలి అన్ని పనులు. ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇక్కడైతే బియ్య పిండితో ముగ్గు వేస్తున్నాను అనమాట. సింపుల్గా త్వరగా అయిపోవాలని ఫాస్ట్గా వేస్తున్నాను. మామూలుగా టైం నేను నిదానంగా నీట్గా వేసుకుంటాను అండి. ఇక్కడ వీడియోలో లెంత్ అయిపోద్దని గబగబా వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే ఏం చేస్తుంది అమ్మాయి, ఊరికే వీడియో తీస్తూ ఉంది అని మా ఆయన మా అత్తయ్య చూస్తూ ఉంటారు అనమాట. ఏంది ఉదయం నుంచి వీడియోలో తీస్తూ ఉంది అన్నీ అని చెప్పేసి. కొత్త కదా, నేను
ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, వాళ్ళకి ఏదోలా ఉంది, నాకు కొత్తగా వీడియో తీయాలంటే ఏదోలా ఉందన్నమాట. ప్రతిదీ వీడియో తీస్తుంటే ఏందని చూస్తుంటారు వాళ్ళు. మా ఆయనకి అయితే తెలుసు కానీ మా అత్తకి తెలియదు కదా, అందుకే ట్రైపాడ్ పెట్టి తీస్తుంటే ఏందని చూస్తూ ఉంది. నేను అదే అక్కడ చెప్తా ముగ్గేస్తున్నాను అనమాట. ఇంకా అంతా అయిపోయిన పడి ఇక్కడ పూలు పెట్టి ఆ పక్క ఈ పక్క కుబేర ముగ్గు అయితే వేసాను. ఈరోజు అమావాస్య కదండి, అది శుక్రవారం అమావాస్య కాబట్టి ఇక్కడ అయితే కళ్ళు ఉప్పు, రాళ్ళ ఉప్పు మట్టి ప్రమిదలో కొద్దిగా వేసి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు అయితే పెట్టాను అనమాట. చెరువు పక్క ఆ పక్క ఈ పక్క రెండు గుమ్మానికి ఇరువైపులు పెట్టాలన్నమాట. పసుపు కుంకుమ ఓ పక్క ఏమో కుంకుమతో అద్దిన దేవుడేమో పసుపుతో అద్దింది పెట్టానమాట. చూడండి ఇక్కడ మట్టి ప్రమిదని రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పెట్టానమాట. అంటే మామూలుగా తమలపాకు వేసుకొని తమలపాకు లేనప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే సరిపోతాయి. అలాగే వాటికి ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట. అలాగే ఇక్కడ నేను ధూపం కూడా ఇస్తున్నాను, కడ్డీలు వెలిగించి. ధూపం కూడా ఒకసారి చూపించి ఇక్కడైతే గ్యాస్ కూడా నీట్గా కడిగేసాం కదా, మళ్ళీ ఉదయం కూడా మళ్ళీ ఒకసారి తుడిచానండి. తుడిచి నీట్గా పూజించి ఇక్కడ కూడా ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను. అలాగే గౌరమ్మను కూడా పూజించినాను. అలాగే ఇక్కడ కూడా ధూపం వేసి చూపించి పెడుతున్నాను అనమాట. ఇది డైలీ ఏం చేయను, శుక్రవారం మంగళవారం ఇలా పండుగలు అయితే వేస్తాను. రోజు డైలీ దీపం పెట్టాలంటే కుదరదు కదా. ఇక్కడ మా మావయ్య కూర్చున్నాడు అనమాట. అలాగే ఇంకా పూజ కూడా చేసేసానండి. ఆ పూజ వీడియో మొత్తం అయితే పెట్టలేదన్నమాట, మరి లెంత్ అయిపోతుందని వీడియో. పూజ అంతా అయిపోయిన పాట ఇలా వీడియో తీసాను అనమాట. ఇక్కడ లైటు కరెంటు పోయింది, లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ చూడండి మా ఆయన బయట నుంచి పూలు వచ్చాయి, మల్లెపూలు, అవన్నీ అయితే నిండుగా పెట్టేశాను పటాలన్నిటికీ. అలాగే రాత్రి ఇంట్లో పోసి సన్నజాజులు అల్లాను కదా, అవి కూడా పెట్టేశాను. ఇక్కడైతే వినాయకుడు ఉంటాడండి, ఈ వాస్తు కోసం ఇలా పెట్టుకున్నాము. ఇలాగైతే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇవైతే మాకు సపరేట్గా పూజ గది అయితే ఏముంది, ఇలా హాల్లోనే చిన్న కబోర్డ్లో ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి.